నీ రాజు చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్ అంటే చాలా తేడా అని చెప్తున్నాడు ఆయన. అదే అచ్చ తెలుగు మీనింగ్. ఇంకా ఏంటి? బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22-41 నుంచి, ఉమెన్ ఆర్ మేడ్ బై గాడ్ బ్రహ్మ టు సెడ్యూస్ అండ్ స్పాయిల్ మెన్. పురుషులను భ్రష్టు పట్టించడానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు. అసలు ఈ బ్రహ్మవైవర్త పురాణంలో వీడు చెప్పిన సందర్భం ఏంటో చూద్దాం ఒకసారి. వీడికి రెఫరెన్స్ చెప్పడం కూడా చేత కావట్లా. బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22 నుంచి 41 శ్లోకాలని చెప్పాడు. 61వ అధ్యాయం దేంట్లో, ఎందులో, ఏ ఖండంలో? బ్రహ్మవైవర్త పురాణంలో ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం, తృతీయ ఖండం ఇలా ఉంటాయి కదా. ఏ ఖండంలో 61 అనుకోవాలి? ఇప్పుడు బైబిల్లో 33వ అధ్యాయం 66వ వచనం అన్నాను అనుకోండి, ఎందులో 33వ అధ్యాయం, ఎందులో 66వ వచనం? తలకాయ ఉండాలి కదా వీడికి. వీడు సరిగ్గా చెప్పకపోవటం వల్ల మేము బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న 3 వాల్యూమ్స్ కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏ ఖండంలో 61 అధ్యాయాలు ఉన్నాయో చూసుకుని అందులో వెతికితే ఇక శ్రీకృష్ణ జన్మకాండం 61వ అధ్యాయంలో వీడు చెప్పిన దానికి దగ్గరగా కనపడింది. యాజ్ ఇట్ ఈజ్ ఉండదు కదా. ఏంటి సందర్భం ఏంటి అని అంటే, ఇంద్రుడు అహల్యని చూసి మోహించి ఆవిడ మీద ఇష్టంతో తన దగ్గరికి వస్తాడు. దూరం నుంచి చూస్తూ ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఎంత అందంగా ఉంది అహల్య, ఈ స్త్రీల యొక్క అందం పురుషుల్ని మోహింపజేసేదిగా సృష్టించాడు బ్రహ్మ అని చెప్పి తన యొక్క కామభావనలు వర్ణిస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మం ఇలా అంటుందని చెప్తున్నాడు. చూడండి వీడు అసలు ఏం చేయాలండి, పేకల వరకు పాతేసి దున్నపోదులు వదలాలి. ఇప్పుడు బైబిల్లో దావీదు బత్షెబను చూసి మోహిస్తాడు. మరి ఆ టైంలో కూడా వాడి మైండ్లో చాలా రన్ అయి ఉంటాయి కదా. వాడి భావనలు తీసుకొచ్చి ఇది బైబిల్ చెప్తుంది అంటే సరిపోయిద్దా? లేకపోతే దావీదు కొడుకు ఆమ్నోను చెల్లెలైన తామారుని చూసి మోహిస్తాడు. ఆ తామారు మీద ఇష్టంతో వాడు బక్క చిక్కిపోతాడు, మంచం పట్టిపోతాడు. చెల్లెల్ని చూసి జబ్బు పడిపోమని చెప్తుంది బైబిలు, మోహించి అని మనం చెప్పొచ్చునా? ఇప్పుడు ఇంద్రుడి భావనలు తీసుకొచ్చి సనాతన ధర్మం ఎలా చెప్తుంది, ఇంద్రుడు ఏదో మోహంలో ఉన్న సందర్భంలో మాట్లాడే మాటలను తీసుకొచ్చి సనాతన ధర్మం ఎలా చెప్తుంది అని చెప్తున్నాడంటే వీడి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? బకెట్ పట్టుకుని రెడీగా ఉన్నానమాట ఆ బ్రష్ తీసుకుని రాయడానికి. ఇంకా తర్వాత మిగిలిన రెఫరెన్స్లు కూడా చూద్దాం. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 31 నుంచి 40 వరకు. శ్రీమద్ భాగవతంలో 3వ అధ్యాయం 31 నుంచి 40 శ్లోకాలు అన్నాడండి. భాగవతంలో ఏ స్కందం? మీ అమ్మమ్మ ఖండమా? మీ అమ్మమ్మ ఖండమేరా లేకపోతే మీ అమ్మమ్మ స్కందమా? 3వ అధ్యాయం ఎందులో రా? ఎందులో 3వ అధ్యాయం రన్నీ బోషిడీకే. మళ్ళీ మేము వెతుక్కోవాలన్నమాట. ఇది వెతికితే 12వ స్కందంలో ఉంది ఇది చెప్పింది. ఇది పెడతా చూడండి ఇప్పుడు రాడు. భాగవతం 12వ స్కందంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వీడు సందర్భం చెప్పాడు కదా, అది వీడికి ఎలా చుట్టుకుంటే చూడండి. ఇప్పుడు 12వ స్కందంలో 3వ అధ్యాయం 31. అసలు ఈ సందర్భం ఏంటంటే శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. దేని గురించి? కలియుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మానవులు ఎలా భ్రష్టులైపోతారు అనే వివరాలు చెప్తూ ఒకసారి నేను 29వ శ్లోకం నుంచి చదువుతున్నాను చూడండి. ద్వాపర యుగమునందు మానవుల్లో ముఖ్యంగా రజోగుణము తమో గుణము మిశ్రితములై ఉండును. ఆ కాలమున వ్యక్తుల్లో లోభము, అసంతోషము, దురభిమానము, గర్వము, మత్సరము మొదలగు లక్షణములు ఎక్కువగా ఉండును. ఆ పై శ్లోకాల్లో కృతయుగంలో త్రేతాయుగంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా చెప్పాడు ఆయన. ఇలా ద్వాపర యుగం గురించి వివరించుకుంటూ వచ్చి 30వ శ్లోకంలో కలియుగ లక్షణాలను వివరిస్తున్నాడు. శోకో మోహో భయం దైన్యం స కలిస్తామసః స్మృతః. కలియుగమునందు జనులు మందమతులైందురు, వారు నిర్ధనులు అయినను వారికి తిండి యావ అధికము, విత్తహీనులైనను వారికి కోరికలు మెండు, స్త్రీలలో విశృంఖలత్వము హెచ్చు, వారి చీటికి మాటికి కలహించు స్వభావము కలిగియుందురు. ఇది వీడు చెప్తుంది. మొత్తం మానవ జాతే భ్రష్టు పట్టిపోతుంది, అందులో స్త్రీలలో విశృంఖలత్వం పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేయండి, కలియుగంలో ఆయన చెప్పింది జరుగుతుందా లేదా? పాపం ఎంతోమంది పేదవాళ్ళు బట్టలు లేకుండా ఇన్స్టాగ్రామ్స్లో మనకు కనపడుతుందా రీల్స్లో? దేశమునందరి పల్లెలన్నీ దోపిడి దొంగలతో నిండి ఉండను, ప్రజలు పాషండులై వేదములకు విపరీతార్థములను తెలుపు. ఇదిగో ఈ పగడాల గారి గురించి చెప్పాడు చూడండి. ఈ పగడాల గాడి గురించి ఆ రోజు సుఖబ్రహ్మ చెప్పాడు. అంటే ఇలాంటి వెధవల గురించి ఏం చెప్తున్నాడు? ప్రజలు పాషండులై అంటే పాషాండ మతాల్లోకి పోతారు, వేదములకు విపరీతార్థములను తెలుపుచుందురు. వేదం ఇలా చెప్తుంది అని విపరీతార్థాలని, వేదం చెప్పని అర్థాలని ప్రచారం చేస్తూ ఉంటారు వెధవలు. వెధవన్నారు వెధవలు, భ్రష్టులు అని చెప్పాడు. నీ గురించి కూడా చెప్పాడు రా సుఖబ్రహ్మ. నీలాంటి వెధవలు వస్తారని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఎప్పుడు 5000 సంవత్సరాలకి ముందు చెప్పాడు ఆయన.
నీలాంటి వెధవలు వస్తాడని చెప్పి. తర్వాత చూడండి, పాలకులు ప్రజల ధనమును కాజేయచ్చు వారిని మిగుల పీడించుచుందురు. ఈరోజు పొలిటీషియన్స్ గురించి కూడా చెప్పాడు ఆయన. మొత్తం జరుగుతుందిగా. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము దోచేసుకుని వాళ్ళని పీడిస్తున్నారా లేదా? కలియుగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు పొలిటీషియన్స్ని అవమానించాడు, సనాతన ధర్మం పొలిటీషియన్స్ని అవమానిస్తుందని చెప్పి ఉద్యమం చేయి వెధవ. ద్విజులు కుక్షింభరులు విషయలోలురు. ద్విజులు అంటే బ్రాహ్మణులు, వాళ్ళలో కూడా కొంత భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది, విషయలోలురై ఉంటారు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులను కూడా అవమానిస్తుంది అనా సనాతన ధర్మం? అన్ని వర్ణాలలో అన్ని వర్గాలలో ప్రజలు ఎలా భ్రష్టులైపోతారు, కలియుగ లక్షణాలు ఏంటో చెప్తుంటే ఇది పట్టుకొచ్చి స్త్రీలను అవమానిస్తుందని చెప్తున్నాడు. ఇంతకుముందు సందర్భం ఏంటి? ఇంద్రుడు మోహభావాలను తీసుకొచ్చి సనాతన ధర్మం అంటున్నాడు. కలియుగంలో పాషాండ లక్షణాలు ప్రజల లక్షణాలు తెలుపుతుంటే ఇది తీసుకొచ్చి సనాతన ధర్మం స్త్రీలను అవమానిస్తుంది అంటున్నాడు. స్త్రీలు పొట్టివారే ఇందురు. చూస్తున్నాగా చాలామంది పాపం పొట్టివారిగా ఉంటున్నారు, కానీ ఆకలి మాత్రం విపరీతంగా కలిగి ఇందురు. అధిక సంతానవతులుగా నుందురు. అబ్బో, అధిక సంతానం ఎక్కడ కొడుతుంది? అధిక సంతానవతులు ఎవరున్నారో తెలుసు కదా, ఓ వర్గం వాళ్ళ గురించి చెప్తున్నాడు. కుల మర్యాదను త్రోసిరాజని సిగ్గు విడిచి ప్రవర్తింతురు, ఎల్లప్పుడూ కటువుగా మాట్లాడుచుందురు, దొంగతనము కపటము పెరిగిపోవును, దుస్సాహసముతో ప్రవర్తించెదరు. సహజంగా దొంగతనం, కపటం, మోసం ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు. ఇందులో చాలామంది గురించి చెప్పాడు. వ్యాపారస్తుల గురించి చెప్పాడు. వ్యాపారస్తులు క్షుద్రబుద్ధి కలిగి క్రయ విక్రయాదుల యందు ప్రజలను మోసగించుచుందురు. ఈరోజు తూనికలు కొలతల్లో ఒక డిపార్ట్మెంటే ఉంది, తూనికలు కొలతల విభాగం అని చెప్పి. దాని మీద స్పెషల్ రైట్స్ చేస్తుంటే ఎంతోమంది మోసం చేస్తున్న వ్యాపారస్తులను పట్టుకుంటున్నారు. కలియుగంలో ఎలాంటివి జరుగుతాయని చెప్పి ఎప్పుడు 5000 సంవత్సరాల పూర్వం చెప్పారు. ఈరోజు ప్రపంచంలో సమాజంలో ఏ అయితే మోసాలు జరుగుతున్నాయో, ఏ విధంగా ప్రజలు చెడిపోయారో అవన్నీ కూడా సుఖబ్రహ్మ ఆ రోజు ఇందులో చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత 42వ శ్లోకం చూడండి. మహారాజా, కలియుగమునందు మనుషులు క్షుద్రబుద్ధితో తమ కామవాంఛను తీర్చుకున్నట్లోనూ పొట్ట నింపుకున్నట్లోనూ నిరతలయ్యుందురు. వృద్ధులైన తల్లిదండ్రులను కూడా పోషింపరు సరిగదా, గాలికి వదిలిపెట్టెదరు. వృద్ధాశ్రమాలు వచ్చినాయి కదా. పుత్రులు ఎంతగా సమర్థులైనను వారిని తల్లిదండ్రులు లెక్కసేయక వేరుగా ఉంచుదురు. అంటే ఉమ్మడి కాపురాలు పోయి వేరు కాపురాలు వస్తాయి. అస్సలు అక్షరం అన్నీ నిజమవుతున్నాయండి. భవిష్యత్తు దర్శనం స్పష్టంగా చెప్పాడు. ఇది దైవికంగా కాకుండా మానవ ప్రయత్నంగా మానవ బుద్ధితో ఇంత భవిష్యత్తుని తూచా తప్పకుండా చెప్పడం అనేది సాధ్యం కాదు. మొత్తం చదివితే మీకు అంతా కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. మొత్తం అసలు ఎలా చెప్పగలిగాడు అని చెప్పి. ఈ విధంగా మనుషులలో భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది అని చెప్పిన దాన్ని వీడు తీసుకొచ్చి సనాతన ధర్మం స్త్రీలను అవమానిస్తుంది అని చెప్తున్నాడు ఈ భ్రష్టుడు. మరి దీనికి విరుగుడు కూడా చెప్పాడు ఆయన 48వ శ్లోకంలో. పరీక్షణ మహారాజా, సాధకుడు తన హృదయమునందు అనంతుడైన భగవంతుని నిలుపుకొని ధ్యానించుటచే అతని అంతఃకరణము పరిపూర్ణముగా శుద్ధమగును. భగవంతుడి పట్ల మనసును నిలిపి ధ్యానించినట్లయితే ఈ కలియుగ ప్రభావం నుండి తప్పించుకోగలరు. అట్లే శాస్త్రాధ్యయనము, తపస్సు, ప్రాణాయామము, ప్రాణుల ఎడ మైత్రీ భావము, తీర్థస్నానములు, వ్రతములు, దానములు, మంత్రజపములు మొదలగు సాధనములన్నీ కూడా అంతఃకరణ శుద్ధిని కలగజేయునవే. ఇవన్నీ కూడా మనసుని సంస్కరిస్తాయి, మనసుకు పట్టినటువంటి మాలిన్యాలను తొలగిస్తాయి. ఏంటవి? జపము, తపస్సు, వ్రతాలు, ప్రాణాయామము, శాస్త్రాధ్యయనము, వీటి ద్వారా మనసుని నిగ్రహించుకోవాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, బైబిల్లో లేనిది హిందూ గ్రంథాల్లో ఉన్నది ఏంటి అంటే, బైబిల్లో వ్యభిచరించకూడదు అని ఉంటుంది, కానీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఉండదు. హిందుత్వంలో ఉంటుంది మనసుని ఎలా నిగ్రహించవచ్చు అనేది. వ్యభిచారం చేయకూడదని చిన్నపిల్లడిని చెప్తాడు, బైబిల్ తెలియని ఏ అనామకుని అడిగినా చెప్తాడు. కానీ ఎలా మనసు దారి తప్పకుండా నిగ్రహించడం ఎలాగా? బైబిల్కి తెలియదు, వాళ్ళు రాయలేదు, వాళ్ళకంత జ్ఞానం లేదు. హిందుత్వం చెప్తుంది.